అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూరా 97 అల్ ఖద్ర్ 1-5 ఆయాతులు. అల్ ఖద్ర్ అనగా ఘనమైనది. పరిచయం. ముఖ్యంగా దైవవాణి అవతరణ గురించి ఇందులో చెప్పడం జరిగింది. లైలతుల్ ఖద్ర్ ఘనమైన రాత్రి అన్న ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. దివ్య ఖురాన్ అవతరించిన రాత్రి ఎంత ఘనమైనదో ఇందులో చెప్పడం జరిగింది. ఆ ఘనమైన రాత్రి అల్లాహ్ను ఆరాధిస్తే 1000 మాసాల పాటు చేసిన ఆరాధనకు సమానమవుతుంది. అంటే 83 సంవత్సరాల 4 నెలల ఆరాధనకు సమానమవుతుంది. ఆ ఘనమైన రాత్రి దైవదూతలు జిబ్రాయిల్ దేవుని అనుమతితో దైవాదేశాలు తీసుకొని అవతరిస్తారు. ఆయా నంబర్ 1. నిశ్చయంగా మేము దీనిని, ఈ ఖురాన్ను ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము. ఈ సూరా మక్కాలో అవతరించిందా లేక మదీనాలో అవతరించిందా అనే దానిపై ద్వంద్వాభిప్రాయాలున్నాయి. ఈ సూరా పేరు గురించి కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. ఖద్ర్ అంటే విలువైనది, ఘనత గలది అని ఒక అర్థం. అందుచేత దీనిని విలువైన రాత్రి అని, ఘనతగల రాత్రి అని అంటారు. ఖద్ర్ అంటే నిర్ధారించటం, లెక్కించటం అని ఇంకొక అర్థం. ఈ రాత్రి పూట ఒక ఏడాది కాలానికి సంబంధించిన వ్యవహారాలన్నీ సమీక్షించి నిర్ణయించబడతాయి. అందువల్ల దీనిని మహత్పూర్వకమైన రేయిగా, నిర్ణయాత్మక రాత్రిగా, ఉత్తర్వులను జారీ చేసే రాత్రిగా కూడా వ్యవహరిస్తారు. ఖద్ర్ అంటే ఇరుకైనది అని వేరొక అర్థం. ఈ రాత్రి యందు దివి నుంచి దిగివచ్చిన దైవదూతలతో భువి అంతా కిక్కిరిసిపోతుంది. ఈ రాత్రి యందు చేసే దైవారాధన మహత్పూర్వకమైనది, ఎంతో పుణ్యప్రదమైనది. అందువల్ల దీనిని మహిమాన్వితమైన రాత్రి అని కూడా అంటారు. ఇంతటి విలువైన ఈ రాత్రి ఇంతకీ ఎప్పుడు అనే విషయమై భిన్నాభిప్రాయముంది. అయితే హదీసులను, చారిత్రక ఉల్లేఖనాలను బట్టి ఇది రంజాన్ నెల చివరి దశకంలోని బేసి రాత్రుల్లో ఏదో ఒక రాత్రి నెలకొంటుందని తెలుస్తుంది. ఈ సంగతి అస్పష్టంగా ఉండటంలో కూడా ఒక పరమార్థం ఉన్నది. రంజాన్ చివరిలో బేసి రాత్రుల్లో ఈ విలువైన రాత్రిని అన్వేషించే ప్రయత్నంలో భక్తులు వీలైనంత ఎక్కువగా దైవారాధన చేసి పాపాల మన్నింపు కోసం వేడుకోవాలన్నదే దీని పరమార్థం. దేవుడి దివ్య ఖురాన్ను లౌహె మహఫూజ్ నుండి భూమండలానికి సమీపంలోనున్న ఆకాశంపై దింపాడు. అక్కడి నుండి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అంచెల వారీగా కొద్ది కొద్దిగా 23 ఏండ్ల కాలంలో పూర్తిగా అవతరింపజేశాడు. లైలతుల్ ఖద్ర్ అనేది రంజాన్ మాసంలోనే వస్తుంది. దివ్య ఖురాన్ అవతరించిన నెల రంజాన్ నెల అన్న ఆయతు ఈ సందర్భంగా గమనించదగినది. ఆయా నంబర్ 2. ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు? ప్రశ్నార్థకమైన ఈ వాక్యం ద్వారా కూడా ఈ రాత్రికి గల మహత్తు స్పష్టమవుతుంది. మానవ మాతృలెవరూ దీని లోతుల్లోకి పూర్తిగా పోలేరు. ఆ సంపూర్ణ జ్ఞానం అల్లాహ్కు మాత్రమే ఉంది. ఆయా నంబర్ 3. ఘనమైన రాత్రి 1000 నెలల కంటే కూడా మేలైనది. అంటే ఈ రాత్రి యందు చేసే దైవారాధన 1000 మాసాలలో చేసే ఆరాధన కంటే కూడా గొప్పది. 1000 మాసాలంటే మామూలు విషయమా? 83 సంవత్సరాల 4 నెలలన్నమాట. అతి తక్కువ కాలంలో అత్యంత అధికంగా పుణ్యం సంపాదించుకునేందుకు వీలుగా దేవుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుల సమాజంపై చేసిన మహోపకారం ఇది. ఆయా నంబర్ 4. ఆ రాత్రి యందు దైవదూతలు ఆత్మ జిబ్రాయిల్ తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల నిర్వహణ నిమిత్తం దివి నుంచి భువికి దిగి వస్తారు. ఇక్కడ రూహ్ ఆత్మ అంటే జిబ్రాయిల్ అలైహిస్సలాం అని మరువరాదు. దైవదూత జిబ్రాయిల్ తన తోటి దూతలందరితో కలిసి భూమండలంపై దిగుతారు. ఆ సంవత్సరం దేవుడు సమ్మతించి ఆమోదించిన విషయాలకు కార్యరూపం ఇచ్చే నిమిత్తం వస్తారు. ఆయా నంబర్ 5. ఆ రాత్రి ఆశాంతం శాంతియుతమైనది, తెల్లవారే వరకు అది ఉంటుంది. అంటే ఆ రాత్రి యందు కీడు అన్నదే లేదు, అది పూర్తిగా శాంతితో కూడుకున్నది. ఆ రాత్రి పూట దైవదాసులంతా శైతాన్ కీడు నుంచి సురక్షితంగా ఉంటారు. లేదా దైవదూతలు విశ్వాసులకు సలాం పంపిస్తారు. ఆ రాత్రి యందు ఈ దువా చేయాలని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గట్టిగా నొక్కి వక్కాణించారు. అల్లాహుమ్మా ఇన్నక అఫువ్వున్
తుహిబ్బుల్ అఫ్వ ఫాఫు అన్నీ. అర్థం: ఓ అల్లాహ్, నిశ్చయంగా నీవు క్షమించేవాడవు, క్షమాభిక్ష పెట్టడం అంటే నీకు మహా ఇష్టం, కాబట్టి నన్ను క్షమించు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.